హాయ్, దిస్ ఈస్ పవన్ ఈదుపల్లి. ఎన్నెందుకు మన చేతిలో పక్కన అర్థం. ఓకే, అన్నపూర్ణ శంకర ఏంటి శంకర. ఓకే ఓకే, సారీ అండి శంకర్ గారు, తప్పుగా అనుకోవద్దు. మీలాగా నేను ఎవరిని తిట్టను, హర్ట్ చేయను. చాలా జాగ్రత్తగా మాట్లాడతాను, ఎందుకంటే నాకు అమ్మాయిలంటే రెస్పెక్ట్. ఓకే, అంటే మీ మీద కొంచెం తగ్గింది అనుకోండి, బేసిక్గా అమ్మాయిలంటే రెస్పెక్ట్ నాకు. సరే, ఎనీవే కమింగ్ టు ద పాయింట్. ఆ అమ్మాయి మా మీద కొన్ని కామెంట్స్ చేసింది, వాటికి నేను బాగా హర్ట్ అయ్యా. అందుకే కొన్ని పాయింట్స్ నేను నోట్ చేసి పెట్టాను, వాటి మీద డిస్కస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. రొమాంటిక్ సీన్, రేప్ సీన్ గురించి ఏదో బాహుబలిలో అది రొమాంటిక్ సీనా, అది రేప్ సీన్ లాగా ఉందే అయిదని చెప్పి కొన్ని ఏదో ప్రశ్నలు వేసింది. దాని మీద డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. రొమాంటిక్ సీన్కి రేప్ సీన్కి తేడా తెలీదా? నీకేదో రొమాంటిక్ సీన్ మీద రేప్ సీన్ మీద మంచి గ్రిప్ ఉన్నట్టుంది. అంటే ఇండియాలో లేవు కదా బేసిక్గా, అక్కడ మంచి గ్రిప్ సంపాదించినట్టున్నావు. ఈసారి నుంచి మన డైరెక్టర్లు కానీ ఎవరైనా రేప్ సీన్లు కానీ రొమాంటిక్ సీన్లు కానీ ఇలాంటివి ఏమన్నా తీద్దామని ప్లాన్ చేసేటప్పుడు నిన్ను కన్సల్ట్ అవ్వమని చెప్తా. నువ్వు వాళ్ళకి ఇప్పుడు తీసినట్టే ఇలా పెట్టుకొని ఒక సెల్ఫీ లాగా ఒక వీడియో తీసి, రొమాంటిక్ వీడియో ఒకటి, రేప్ వీడియో ఒకటి, నీ వీడియోలు కనుక పంపించావంటే వాటిని ఇన్స్పిరేషన్ ఇక్కడి నుంచి సినిమాల్లో అవి వాడుకుంటారు. ఓకేనా? మంచి గ్రిప్ ఉంది కదా మనకి. సరే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఒప్పుకుంటావా ఆడియన్స్, నువ్వు నా దాకా వచ్చావు, ఇప్పుడు నిన్ను వాడుకుంటానే. అది ఎందుకన్నానంటే, ఆడియన్స్ ఏమీ తెలీదా? ప్రాబ్లం ఆడియన్స్లో ఉందా? ఇంకేం కాదు, కొడితే సిరిగిపోద్ది. ఆడియన్స్లో ప్రాబ్లం ఉంది ఏంటి? నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? ఆడియన్స్లో ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం మాలో కాదే ఉంది, నీలో. ఓకే కూల్, మనసులో పెట్టుకో. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఎందుకంటే ఓకే, హీరోలని పూజించే కల్చరు, వాళ్ళకి కటౌట్లు పెట్టే కల్చరు మారాలంట. ఎవరికి పెట్టాలి? మర్చిపోయా, డైరెక్టర్లకు కానీ హీరోయిన్లకు కానీ కటౌట్లు పెట్టమని చెప్పావు కదా. అసలు పెట్టాల్సింది వాళ్ళకి కాదు, నీకు పెట్టాల్సింది. కటౌట్లు కాదు, ఫోటో పెట్టి దండేసింది అనుకో, మన తెలుగు సినిమాకి పెట్టిన దరిద్రం వదిలిపోద్ది. తెలుగు సినిమా మీద మీకు మంచి పరిజ్ఞానం ఉంది, బాగా పని కనిపించింది నాకు. సరే, అది ఓకే, వదిలేయండి. అర్థం పర్థం లేని సీన్లు ఉంటాయి, లాజిక్ లేని సీన్లు ఉంటాయా? తొక్కేం కాదు. సారీ సార్, కింద తొక్కబడింది, తీసేయండి. మిమ్మల్ని కాదండి, మీరంటే ఓకేనా? కింద తొక్కబడింది, మిమ్మల్ని కాదు. ఓకే, అర్థం పర్థం సీన్స్ ఏంటండి? అర్థం పర్థం లేని సీన్స్ ఎందుకుంటాయి? మంచిగా తీసుకుంటారు కదా. అదే నాకు అప్పుడప్పుడు అనిపించేది ఏంటంటే, మీలాంటి వాళ్ళు కనుక అప్పుడప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఒక సినిమా, మీరు కత్తి కదా, ఈ టాలెంట్, పరిజ్ఞానం ఇలాంటి వాటిల్లో మీరు బాగా షార్ప్ అని నాకు అర్థమైపోయింది ఈ వీడియో చూసి. వచ్చేసి ఒకసారి ఒక మంచి సినిమా తీశారంటే హీరోయిన్గా మీరే ఉండొచ్చు, ఎందుకంటే అబ్బాయిలు బెటర్ కదా. సినిమా మొత్తం మీరు ఒక్కళ్ళే ఉండొచ్చు, అబ్బాయిలు బెటరు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ఒకటి తీసేసుకోండి, యూట్యూబ్లో రిలీజ్ చేయండి. అట్లాగా మీకు మంచి క్రేజ్ ఉంది కదా. ఒక్కడన్నా నోట్లేదు పురుగు అనకపోతే నన్ను అడగండి. సరే, ఇది వదిలే. ఆలీ గారి గురించి చెప్తాను. ఆలీ గారిని నువ్వు ఏదేదో అసభ్యకర పదజాలాలతో అవసరమా? ఏదో చెత్తగా అవసరమా ఇది? అక్కడ అది వినగానే నాకు ఏమనిపించింది తెలుసా? ఒక చెప్పు తీసుకొని కాళ్ళకేసుకొని వెళ్ళిపోదాం అనిపించింది. అయినా నీలాంటి వాళ్ళ కోసం నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉందామని ఆ చెప్పు తీసుకొని నా ఇంటి ముందు పెట్టి ఇంట్లోకి వెళ్ళా. మిమ్మల్ని అబ్బాయి అలా అమ్మాయి. నీ వీడియో మొత్తంలో నాకు నచ్చింది ఏంటంటే, ఒక పాజిటివ్ వర్డ్ ఒకటి మాట్లాడావు. ఏంటంటే పెద్దవాళ్ళ గురించి రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, అది ఇదని ఏదేదో మాట్లాడేసావు. కానీ ఇంత బాగా మాట్లాడి నువ్వు పెద్దవాళ్ళని కించపరుస్తూ వీడియో తీసావు అనేది నీకు తెలియలేదా? ఎలాంటి తెలియని తప్పులు నువ్వు ఎన్నో చేసుంటావు. అయినా ఇన్ని అర్థమైతే నువ్వు ఈ వీడియో నువ్వు చేస్తావు చెప్పు. ఇంకా మన పవన్ కళ్యాణ్ గారి గురించి, మహేష్ బాబు గారి గురించి ఏవేవో వాళ్ళు కలర్ గురించి ఏం మాట్లాడుకుంటే నీకు ఎందుకు? ఇప్పుడు నువ్వు వైట్గా బ్యూటిఫుల్గా ఉన్నావు అని అన్నావు అనుకో, వీడు ఏదో ఎటకారం చేస్తున్నాడని ఫీల్ అవుతావు. అదే చాలా అలా ఏమన్నా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇచ్చిన హర్ట్ అవుతావు. కానీ నిన్ను పొగడకూడదు, తిట్టకూడదు. ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారు ఎంఎస్ నారాయణ గారిని కొట్టారని సినిమాలో
కొడితే మీరు ఫీల్ అయ్యారు, మేమంతా నవ్వుకున్నాం, మేము ఫన్నీగా తీసుకున్నాం, నువ్వు బాగా సీరియస్గా తీసుకున్నావు. అది ప్రాబ్లం నీలోనా మాలోనా? ఆడియన్స్లో ప్రాబ్లం ఎప్పుడూ లేదు, అది నీలో ఉంది. సో ఇంకా నేను ఏం మాట్లాడినా మీరు అనవసరంగా హర్ట్ అవుతారు, బాధపడతారు. డిస్కషన్ ఆపేద్దాం. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చ పిచ్చ వీడియోలన్నీ తీయకండి ప్లీజ్. మీకు రెస్పెక్ట్ఫుల్గా బాయ్ బాయ్ చెప్తా. ఓకే బాయ్.